ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. దేవుడి వాక్యమును మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. పగవారినందరినీ దేవుడు అణిచివేసేదను అని తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఎప్పుడైతే దావీదు ఒక ఆశ కలిగి ఉన్నాడో, దావీదు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుడు నన్ను ఒక దీన స్థితి నుండి ఈ స్థితికి నన్ను తీసుకుని వచ్చాడో, ఆ దేవునికి నేను కృతజ్ఞత కలిగిన వాడనే నేను ఉండాలి అని దావీదు మహారాజు ఆశపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, దావీదుని ఈ రీతిగా దీవిస్తూ వస్తూ ఉన్నాడు ఈ 17వ అధ్యాయంలో. అయితే దావీదు అనుకుంటూ ఉన్నాడు, నేను దేవుని కొరకు ఒక మందిరమును కట్టాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడుతూ ఉన్నప్పుడు దేవుడు సంతోషభరితుడై దావీదు మహారాజుతో అంటూ ఉన్నారు, నేను నీ పగవారినందరినీ అణచివేసేదను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుని కొరకు ఎవరైతే శూర కార్యములు చేయాలి అని ఆశ కలిగి ఉంటారో, దేవుని కొరకు నేను భీకరమైన కార్యములు ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన రాజ్యము కట్టడం కొరకు నేను ఉపయోగపడాలి అని, ఉపయోగపడే పాత్రగా నిలవబడాలి అని చెప్పి ఆశపడతారు. అటువంటి వారి జీవితంలో దేవుడు నిశ్చయముగా పగవారిని అందరినీ కూడా ఆయన అణచివేసే దేవుడు. నీ ఎదుట ఏ ఆటంకములైతే నిలవబడుతూ ఉన్నావో, నీ ఎదుట ఏ శత్రువు అయితే విలయ తాండవం చేస్తూ ఉన్నాడో, వారిని అందరినీ కూడా సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, కుటుంబంలో అసమాధానముతో వాడు ఎంతగానో పన్నాగములు పన్నుతూ ఉన్నప్పుడు నువ్వు నిశ్చయముగా దేవుని కృపలో నిలవబడినట్లయితే, దేవుని కృపలో హర్షిస్తూ ఉన్నవాడవైతే, దేవుని కృపను బట్టి ఆనందిస్తూ ఉన్నవాడవైతే, దేవుడు అంటూ ఉన్నాడు, నీ పగవారిని అందరినీ నేను అణిచివేసేదను అని. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, దేవుడు మనల్ని దీవించిన కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, ఆయన కృపను గుర్చి మనము హర్షిస్తామో, ఆయన ప్రేమను గుర్చి మనము స్తుతిస్తూ ఉంటామో, అటువంటి సమయంలో దేవుడు మన శత్రువులను సైతము మనకు మిత్రులుగా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మరొక చోట రాయబడి ఉన్నది, ఒకరి ప్రవర్తన సరైనదిగా ఉన్నప్పుడు దేవుడు వాని శత్రువులను సైతము వానికి మిత్రులుగా చేయను అని. నిశ్చయముగా దేవుని యొక్క నడవడికలో, దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క కనుసన్నల్లో మనము నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన చేత దీవించబడుతూ ఉన్నప్పుడు, నిశ్చయముగా ఆయన మన పగవారిని అందరినీ కూడా అణచివేసే దేవుడు. నీకు ఎదురుగా ఉన్న ప్రతి ఆటంకమును, ప్రతి అడ్డుగోడను కూడా ఆయన కూల్చివేసే దేవుడు అయి ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యమును కట్టుటలో నీవు నేను పాలిభాగస్తుడు అయినప్పుడు, దేవుని చిత్తమును నెరవేర్చుటలో నీవు నేను పాలిభాగస్తుడు అయి ఉన్నప్పుడు, నిశ్చయముగా ఆయన మన ఎడల శూర కార్యములు జరిగిస్తాడు. ప్రియబిడ్డ, దేవుని రాజ్యమును అంటే దేవుని చిత్తమును నెరవేర్చుటయే, దేవుని సంతోషపెట్టుటయే, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడుచుకొనుటయే. నా చిత్తమును విడిచిపెట్టి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు అనుకున్నాడు, ఎప్పటికైనా నేను ఆ యెబూసు కొండ మీద నేను నిన్ను ఆరాధించాలయ్యా. దావీదు ఆశపడ్డాడు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు. అదే ఆశను మహారాజు అయిన తర్వాత కూడా అదే ఆశను కలిగి ఉండి ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం కారణం నీవేనయ్యా. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీ కొరకు నేను ఏదైనా చేయాలి, నీ కొరకు ఒక గొప్ప మందిరమును నేను కట్టించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. నిశ్చయముగా బిడ్డ, దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం, దేవుని కృపలో ఎలా కొనసాగుతూ ఉన్నాం. ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు మన దేవుడు, ఎన్నో అద్భుత కార్యములు చేశాడు మన దేవుడు. అందును బట్టి కృతజ్ఞత గలవారమై ఉన్నామా? నిశ్చయముగా మనము కృతజ్ఞత కలిగిన హృదయములతో మనం దేవుని ఎదుట ఉన్నప్పుడు ఆయన మన శత్రువులను సైతము మనకి మిత్రులుగా చేసే దేవుడు, లేకపోతే మన పగవారిని అణచివేసే దేవుడు. నీ కనుల ముందు మరెన్నడూ వాడు కనపడనివ్వకుండా ఆయన కృప చూపి నీకు నెమ్మదిని, సమాధానం అనుగ్రహించే దేవుడు. నిశ్చయముగా
ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. కృతజ్ఞత కలిగిన హృదయమునిచ్చి ఆయన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండేలాగున ఆయన కృప మనకు తోడై ఉండును గాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్.